ఒకప్పుడు యాక్చువల్గా 1980s సంతానం ఎక్కువ సమస్యలు వచ్చి ఇందిరాగాంధీ బలవంతంగానైనా కానీ 2 చైల్డ్ పాలసీకి వచ్చినది. అప్పుడు విరివిగా ఈ కుని ఆపరేషన్, కుటుంబ నియంత్రణ ఆపరేషన్ జరిగేది. ప్రస్తుతం రివర్స్కి వచ్చినాం మనం. సో సంతానం కోసం చాలా దూరం వెళ్ళాల్సి వస్తుంది, చాలా చేయాల్సి వస్తుంది. యాక్చువల్గా ఈ సమస్య రావడం గల కారణం ఏంటి? మెయిన్లీ లైఫ్ స్టైల్ అండి. జనాల యొక్క లైఫ్ స్టైల్ ఒకటి మారిపోయింది. ఫుడ్ హ్యాబిట్స్ అనేది కానీ, అండ్ విమెన్ ఆర్ ఆల్సో నౌ కెరియర్ ఓరియంటెడ్. వి సీ లాట్ ఆఫ్ ఉమెన్ వర్కింగ్. ఇప్పుడు దే ప్రయారిటీస్ హ్యావ్ బికమ్ డిఫరెంట్. సో ఈ అన్ని కలిసి మనకి ఏంటంటే ఫర్టిలిటీ ఇష్యూస్ అనేవి కూడా ఎక్కువ చూస్తున్నాము. ప్లస్ అవగాహన కూడా పెరిగింది జనాల్లో. సో దీనివల్ల కూడా ఒక 1 yearలో 2 yearsలో కన్సీవ్ అవ్వకపోయినా వెంటనే డాక్టర్ని కలవడము, మనం వాళ్ళని ఎవాల్యుయేట్ చేయడము. సో ట్రీట్మెంట్స్ అనేవి కూడా ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్గా ఉన్నాయి మనకి. సో ఏ ప్రాబ్లంకైనా మనం పరిష్కారం చూపించగలగడం కూడా జరుగుతుంది. సో మెయిన్లీ ఈ అన్ని కారణాల వల్ల, అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ కూడా, ఫిజికల్ యాక్టివిటీ కూడా తగ్గింది. మనం తినే ఆహారం అనేది కూడా మారింది. చాలా జంక్ ఫుడ్ ఎక్కువ తింటున్నాం. వీటి వల్ల ఫర్టిలిటీ ఇష్యూస్ కూడా చాలా చూస్తున్నాం మనం. సో ఆల్ దీస్ పుట్ టుగెదర్ దే వర్ రైస్ ఇన్ ఫర్టిలిటీ ఇష్యూస్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.